మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మెల్సీ నాగబాబు గారి చేతుల మీదుగా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గొల్లప్రోలులో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ గారు, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ నరసింహ నాయక్ గారు కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. మీరు ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది ఒకసారి మనం. అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. కొన్నిదల నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసి ఛార్జ్ తీసుకున్న మొట్టమొదటిసారి గొల్లప్రోలు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే కనుక ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ చాలా అద్భుతంగా నిర్మించారు. కార్పొరేట్ హాస్పిటల్ కి ధీటుగా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. గమనిస్తే ఇక్కడ ఇంచుమించు వీళ్ళందరూ ఆశా వర్కర్లు ఉన్నారు. సుమారు 19 మంది ఆశా వర్కర్లు ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా 7 ఏఎన్ఎంలు, అదేవిధంగా ఒక డాక్టర్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గొల్లప్రోలు అర్బన్ హెల్త్ సెంటర్ కి సంబంధించి హెల్త్ సూపర్వైజర్ ఉన్నారు, ఆవిడ అడిగి తెలుసుకున్నాం. మరి చెప్పండి, ఏంటి హాస్పిటల్ ఇది కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ లో ఉన్నట్టు ఉంది. ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ గ్రామీణ ప్రాంతంలో ఇది హైయెస్ట్ హాస్పిటల్ లాగా ఉందండి. తర్వాత అక్కడికి వచ్చి పాపులేషన్ వచ్చి 25,000 పాపులేషన్ అండి. 7 సచివాలయాలు ఉన్నాయండి. 19 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. 7 ఏఎన్ఎం గారు ఉన్నారండి. ఒక డాక్టర్ గారు, ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక 2 స్టాఫ్ నర్సులు, ఒక ఫార్మసిస్ట్ గారు ఉన్నారు, ఒక డిఓ గారు ఉన్నారండి. వర్క్లన్నీ వాళ్ళకి ఇన్పేషెంట్ 10 బెడ్స్ ఉన్నాయండి. ఏది ఎమర్జెన్సీ వచ్చినా డాగ్ బైట్ కానీ, స్నేక్ బైట్ కానీ అన్ని విధాల సర్వీసులు, సేవలు ప్రజలకు అందించాలని మరి ప్రభుత్వం వారు మాకు ఇంత మంచి హాస్పిటల్ ఇచ్చారు. అకామిడేషన్ అంతా స్టాఫ్కి అందరికీ. అందు గురించి మేము అందరికీ, ప్రజలకు అందరికీ మంచి సేవలు అందిస్తామండి. మనస్ఫూర్తిగా మేము చెప్తున్నాము. ఈ గొల్లప్రోలు ప్రజలందరూ మాకు కూడా సహకరించాలి. కార్పొరేట్ స్థాయి వైద్యం పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ ఏర్పాట్లు చేశారని అనుకోవచ్చండి. ఈ పేద ప్రజలకి అందరికీ మాకు కూడా వెహికల్స్ ఇచ్చారండి. ఒక డెలివరీ కేసు కాదు, ఎమర్జెన్సీ కాదు, 108, 104 అన్నీ వచ్చి వాహనాల ద్వారా ఏమైనా రెఫరల్ ఉంటే మేము పంపిస్తాం సార్. ఇంకా డెలివరీలు అవి లేవండి. అంటే మనకు 9 to 4 అంటే 9 to 5 వరకు హాస్పిటల్, 2 మెడికల్ ఆఫీసర్లు ఉంటే 24 hours హాస్పిటల్ త్వరలో వస్తుందని అధికారులు చెప్పి ఉన్నారు. ఒక గ్రామీణ మీరు ఎన్నో సంవత్సరాల అనుభవం, 34 సంవత్సరాల అనుభవం అండి. ఈ 34 సంవత్సరాల అనుభవంలో మీరు అంటే ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్ చూడలేదండి, నేను చూడలేదు. హోమ్ డెలివరీ, ఇంటికి వెళ్ళి హోమ్ డెలివరీ చేసే ఏఎన్ఎం గా నేను ఇంతవరకు వచ్చానండి. హోమ్ డెలివరీ చేసేవాళ్ళం. అక్కడ తల్లి కానీ బిడ్డ కానీ మేము చెప్పలేము, అన్ని దేవుడికి వదిలేసేవాళ్ళం. ఇలాంటి హాస్పిటల్లో ప్రజలకి సేవ అందించాలంటే అన్ని సదుపాయాలు ఉన్నాయండి. కరెంట్ లేదు, ఎక్కడ చీకట్లో కూడా లేదు. మాకు ఇన్వర్టర్స్, చిన్నపిల్లల వ్యాక్సినేషన్ అన్ని మొత్తం ఆల్ ఓవర్ వర్క్స్ అన్ని, మందులు కూడా 172 మెడిసిన్ ఉన్నదండి. అన్ని సేవలు మేము ఉచితంగా మా అందరూ ప్రజలకు అందరికీ సేవాభావంతో చేద్దామని మేము నర్సింగ్లోకి వచ్చామండి. ఎందుకంటే మాధవ సేవే మానవ సేవ. అలాగే మేము అందరూ ఆడవాళ్ళం కాబట్టి కష్టం ఉంటే మాకు తెలుసు. అక్కడ ఎవరైనా ఏడిస్తే మేము కూడా ఏడుస్తాం వాళ్ళతో. అలాగా ఒక పెయిన్స్ వస్తాయి అనుకోండి, అమ్మాయి ఏం అవుతురా, నేను డెలివరీ అవ్వను కదా, నీకు ఎందుకు మేము ఉన్నామని మా అమ్మాయిలు అందరూ దగ్గరుండి వెహికల్ హాస్పిటల్ కాకినాడ కానీ పిఠాపురం కానీ తీసుకెళ్ళి తల్లి బిడ్డని క్షేమంగా ఒళ్ళో వేసి వాళ్ళు ఎంతో మంచి సేవలు అందిస్తున్నారు సార్. నేను పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇక్కడ ఎవరు సూపర్వైజర్ లేరని ఇందాక నేను వచ్చి 10 months అయిందండి. అందరూ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు అంతా వచ్చి మంచి వర్క్ చేస్తారు సార్. మా డాక్టర్ గారి తరపున, మా తరపున, మా డిపార్ట్మెంట్ తరపున మేము సేవలు చేస్తాం. మా ప్రాణం ఉన్నంత వరకు వైద్యం అందిస్తాం సార్. చూసారు కదా ఎంత అద్భుతంగా, అంటే ప్రజాసేవ, మానవ సేవ, మాధవ సేవ అనే రీతిలో నిజంగా పెద్ద ఆవిడ 34 సంవత్సరాల అనుభవంలో ఇంటికి వెళ్ళి మేము డెలివరీలు చేసేవాళ్ళం. హోమ్ డెలివరీలు చీకట్లో కరెంటు లేక చాలా ఇబ్బందులు పడి అలాంటి పరిస్థితులు చూసి ఈ రోజు ఇంత అద్భుతంగా ఇక్కడ హాస్పిటల్ అత్యాధునిక
సదుపాయాలతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా 174 రకాల మందులు ఇక్కడ అందుబాటులో. అదే విధంగా ప్రతి ల్యాబ్ టెక్నిక్ ఇక్కడ ల్యాబ్లు కూడా అంటే ఎటువంటి 60 రకాల మెడికల్ టెస్టులు ఉచితంగా మేము సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా ప్రాణం ఉన్నంత వరకు మేము ప్రజలకు ప్రజా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మా స్త్రీలు ఎప్పుడు కష్టంలో ఉన్నారు అంటే, వాళ్ళ బాధలో ఉన్నారంటే త్వరగా చలించిపోయే గుణం మా ఆడవాళ్ళది. అలాంటి మేము ఎంతో మంది కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకున్నాము. ఇక్కడ వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడి డెలివరీ టైంలో వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడంలో కూడా మాకు ఎంతో అది భరోసానిచ్చింది. నిజంగా ఇది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇక్కడ ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అనేది గర్వించదగ్గ విషయం. 34 సంవత్సరాల నా జీవితంలో ఇలాంటి ఏర్పాటు చేయడం అనేది నేను ఇప్పుడు చూడలేదు అని చెప్పి కూడా తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ సూపర్వైజర్ ఏం పేరమ్మా మీ పేరు? పి లక్ష్మీ రమణ గారు. నిజంగా నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఇవి చెప్పి ప్రతి డాక్టరు అంటే స్టెతస్కోప్ పెట్టిన ప్రతి డాక్టరు ఇలాగా కల్మషం లేకుండా రోగితో మాట్లాడి వైద్యం చేస్తే గనక ఆ రోగికి నయమైపోద్ది ఆరోగ్యం అనేది. ఎందుకనంటే రోగితో మెయిన్ ఆరోగ్యం అతనికి బాగా మాట్లాడి అతని కష్ట సుఖాలు తెలుసుకుంటే చాలు, అతని రోగం ఓ 50% తగ్గిపోద్ది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది డాక్టర్లు అయితే ఒంటి మీద చేయి కూడా వేయడం లేదు. కానీ ఈవిడ చెప్తున్న మాటలు వింటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మనం ఒకసారి ఏర్పాట్లు చూద్దాం. ఇక్కడ లోపల మనం దగ్గరుండి ఇది స్టోర్ రూమ్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మీరు డోర్ కూడా చూస్తే చాలా అంటే ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్లో ఎలాగైతే ఏర్పాట్లు చేస్తారో అలాగా ఇక్కడ మీకు అల్యూమినియం డోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్ కూడా ఇక్కడ మొత్తం మీరు గమనిస్తే ఒక పెద్ద మెడికల్ హాస్పిటల్, ఒక హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో మెడికల్ షాప్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఉచితంగా ఇక్కడ మందులు ఏర్పాటు చేయడం గమనించవచ్చు. అదే విధంగా ఒక ఫ్రిడ్జ్ అంటే స్నేక్ బైట్ కానీ లేదా డాగ్ బైట్ అంటే ఎక్కడైనా ఒక పాము కరిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ కానీ పిఠాపురం కానీ వెళ్లాల్సిన పరిస్థితి. ఈ లోపే చాలా మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వచ్చేది. అయితే పిఠాపురం గొల్లప్రోలులో ఇక్కడ స్నేక్ బైట్ డాగ్ బైట్ కి సంబంధించి వ్యాక్సినేషన్ కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఈ ఫ్రిడ్జర్ లో ఏర్పాటు చేయడం గమనించవచ్చు. ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చారు. నిజంగా స్నేక్ బైట్ కి సంబంధించి ఇది వ్యాక్సినేషన్ ప్రతిదీ అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గాన్ని దేశం గర్వించదగ్గ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి ఎన్నికల హామీలో ఆయన ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి ఆయన ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే మొత్తం మందులకి చాలా మంది హాస్పిటల్కి వెళ్తే అక్కడ మందులకి ప్రత్యేకంగా వేలల్లో ఖర్చు అవుతున్నాయి. కానీ గొల్లప్రోలు ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ లో ఉచితంగా వైద్యం, ఉచితంగా మందులు మేము ఇక్కడ ఇస్తాము, మీరు రండి, మాది భరోసా అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో ఆశా వర్కర్లు, హెల్త్ సూపర్వైజర్, డాక్టర్స్ చాలా గర్వంగా చెబుతున్నారు. సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఇంకా ఏ విధంగా ఏర్పాట్లు ఉన్నాయని మనం చూద్దాం. స్టోర్ రూమ్ అదైతే ఇక్కడ ఇన్పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మందులు ఇవ్వడానికి ఇక్కడ మందులు ఇచ్చే స్థలం అని చెప్పి ఇక్కడ ఏర్పాటు చేయడం గమనించవచ్చు. ఇక్కడ మీరు ఎవరైతే పేషెంట్స్ మందులు చిట్టి తీసుకుని ఇక్కడికి వస్తే కనుక ఇక్కడ నుంచి వాళ్ళకి మందులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్ గమనిస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడానికి అక్కడ ఏర్పాట్లు అంతగా బాగోవు, మనం ఉండలేము అనే భయంతో చాలా మంది వెళ్ళరు. అయితే ఇక్కడ మనం వార్డులోకి వెళ్తున్నాము. ఈ వార్డు ఒకసారి మనం గమనిద్దాం. మొత్తం ఇక్కడ టైల్స్ రూమ్ అంతా కూడా మొత్తం బ్లాక్ అంతా టైల్స్ గ్రానైట్ తో, అదే విధంగా అల్యూమినియం కిటికీలు డోర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే హాస్పిటల్లో చాలా చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు, మీరు గమనించవచ్చు. బెడ్స్ ఒక కార్పొరేట్ అంటే గమనిస్తే ఏర్పాట్లు చాలా నీట్ గా ఉన్నాయి. ఇక్కడ రోగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏర్పాట్లు చూస్తే వాళ్ళు రోగం తగ్గిపోయేలాగా వీళ్ళు ఏర్పాట్లు చేశారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వీళ్ళు కూడా అంతే హార్ట్ఫుల్ గా
ఇక్కడ సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మీరు గమనించవచ్చు ఈ రూమ్ కూడా మెడికల్ ఆఫీసర్ అంటే ఇక్కడ వైద్యం అందించేటటువంటి డాక్టర్ గారి రూమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా మనకి ఇక్కడ పేషెంట్ ని చెక్ చేయడానికి వీలుగా ఒక బెడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఏర్పాటు కూడా నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే పేదవాడికి ఎప్పుడైతే ఉచిత విద్య ఉచిత వైద్యం అందించారో అప్పుడు మన అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నట్టు చెప్పొచ్చు. అయితే ఇప్పుడు నిజంగా ఇక్కడ ఇలాంటి హాస్పిటల్స్ ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా రావాలి, చాలా మందికి ఉపాధి కల్పించాలి, అదేవిధంగా వైద్యం అమ్మలేని నిరుపేదలకి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ మనం ఏర్పాట్లు గమనించవచ్చు. యాక్సిడెంట్ అయినా లేనటువంటి ఎటువంటి కుట్లేసినా లేదా డ్రెస్సింగ్ చేయడానికి వీలుగా ఒక డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం గమనిస్తే కనుక లోపల డ్రెస్సింగ్ రూమ్ లో మీకు ఇక్కడ గమనించవచ్చు ఎమర్జెన్సీకి సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు. ఎక్కడ చిన్నది కూడా వేలు చూపించడానికి వీలు లేకుండా ఎక్విప్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. మీరు ఇక్కడ గమనించవచ్చు వ్యాక్యూమ్ ప్రెషర్ పైప్ దగ్గర నుంచి పల్స్ ఆక్సిమీటర్ దగ్గర నుంచి ఇది ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ సంబంధించి మిషన్. ఇది పిల్లలకి అంటే చిన్న పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగిన వెంటనే వైద్య సదుపాయం ఏర్పాటు చేసే విధంగా అత్యవసర పరిస్థితుల్లో తలుపు తడితే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక్కడ ల్యాబొరేటరీ ఈ రోజుల్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ముందుగా వాళ్ళ రోగికి ఏ సమస్య ఉందని తెలుసుకోవడానికి ముందుగా టెస్టులు రాసేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం 2000 నుంచి పైన ఖర్చు అవుతుంది తప్ప 2000 లోపు అయితే ఖర్చు అవ్వట్లేదు. ఇక్కడ ల్యాబొరేటరీ మనం గమనించవచ్చు. ఇక్కడ కార్పొరేట్ స్థాయి ల్యాబొరేటరీని పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో కూడా ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడం గమనించవచ్చు. ఇక్కడ మీకు నమస్తే అండి. రేట్ సార్ అంటే ఈ ఎన్ని రకాల టెస్టులు ఇక్కడ చేసే అవకాశాలు ఉన్నాయి, అంటే రోగులు మీకు ఏ విధమైన టెస్టులు అందుతున్నారని మా దగ్గర 6 రకాల టెస్టులు ఉన్నాయండి. మా గర్భిణీ స్త్రీలకి కావాల్సిన టెస్టులు అన్నీ ఉన్నాయి. అదేవిధంగా వైరల్ ఫీవర్కి సంబంధించిన టెస్టులు అన్నీ ఉన్నాయి. తర్వాత సిబిపి మిగతా టెస్టులు ఉన్నాయి. తర్వాత అన్ని టెస్టులు అంటే బయటకు వెళ్తే చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి. ఇక్కడ ఈ టెస్ట్ అన్ని మీ దగ్గర ఉచితంగానే చేస్తారా సార్? ఉచితంగానే చేస్తాం. మా గర్భిణీ స్త్రీ ఉందంటే దగ్గరగా 3000 రూపాయలు టెస్టులు అవుతాయి. ఇక్కడైతే మనకి ఫ్రీగా 3000 రూపాయలు గర్భిణీ స్త్రీకి తగ్గినట్టు అనిపిస్తుంది అన్నమాట. అంటే చాలా మందికి ఒక అపోహ ఉంది, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్దాం సరిగ్గా పట్టించుకోరు, సరిగ్గా చూడరు, అందుకని మేము ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నాము అని చెప్పి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అట్లాంటిది ఏమి జరగదండి. అందరూ చక్కగా చూస్తారు, వచ్చిన జనాలు చక్కగా రిసీవ్ చేసుకుంటారు, చక్కగా మాట్లాడి వైద్యం చేసి పంపిస్తారండి. అది అంతా అపోహ అండి, అది కరెక్ట్గా. సో చూసారు కదా ఇక్కడ సుమారు 60 రకాల టెస్టులు ఇక్కడ ఉచితంగా అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సర్వీస్ ను ఉపయోగించుకోండి. దగ్గర గర్భిణీ స్త్రీలకి ఒక టెస్ట్ చేయించుకోవాలంటే 3000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది మేము ఉచితంగానే చేస్తాము, మా దగ్గరికి రండి అని చెప్పి కూడా చాలా అద్భుతమైన సర్వీస్ అందిస్తున్నారు. గొల్లపురోలు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని మీరు గమనించవచ్చు. ఇక్కడ A to Z ల్యాబ్ ఏదైతే ఉందో ఆ ల్యాబ్ లో మొత్తం ఎక్విప్మెంట్ ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదేంటి సార్ ఇది? సివిల్ ప్లేట్లెట్స్, ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అన్ని వస్తాయి. మొత్తం టోటల్ గా 12 రకాల టెస్టులు ఉంటాయండి దీంట్లో, అవన్నీ వస్తాయి. ఇది సెమీ ఆటోమేటిక్ వెహికల్స్ చేయాలంటే షుగర్ అని, క్రియాటినిన్, LFT అని, లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఇట్లాంటివన్నీ ఇందులో చేయొచ్చు. ఇది ఎలక్ట్రోలైట్ మిషన్ అనేది ఓన్లీ సోడియం పొటాషియం 2 చేస్తాం అన్నమాట. చూసారు కదా అన్ని రకాల టెస్టులు, ఆల్మోస్ట్ బ్లడ్ కి సంబంధించినటువంటి అన్ని టెస్టులు కూడా ఇక్కడ మిషనరీ ఉంది, సద్వినియోగం చేసుకోండి. ఇది గొప్ప అవకాశం. కూటమి ప్రభుత్వం పేదవాడికి వైద్యం ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు గమనించవచ్చు.